వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు మనం ఎస్జిటి బాహుబలి మెంటర్షిప్ బ్యాచ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సక్సెస్ సీక్రెట్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ప్రతిసారి మీకు ఉత్తేజపరుస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క విజయ గాథలన్నీ మీరైతే చూస్తే. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు షెడ్యూల్ ఒకసారి మనం గమనించినట్లయితే 10th వీక్లో ఉన్నాము. 10th వీక్లో ఇప్పటికీ మనము 4 పరీక్షలను అయితే పూర్తి చేసుకున్నాము. తర్వాత మనం చదువుకోబోయేది సైకాలజీ, సమాచార ప్రసార సాంకేతికత, ఐసిటి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఇది. ఇక్కడ మీకు ఉంటుంది సమాచార సాంకేతికత. ఈ సమాచార సాంకేతికతలో కంప్యూటర్ హార్డ్వేర్ గురించి, ఎంఎస్ ఆఫీస్ గురించి, అలాగే సార్వత్రిక విద్యా వనరులు, చేతి ఉపకరణాలు, ఐసిటికి సంబంధించిన జాతీయ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఐసిటి ఆధారిత అభ్యసన వక్రలు, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చదవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అయితే ఇక్కడ ఉంది. ఈ ఐసిటికి సంబంధించింది ఇది డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదవండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఐసిటి అనేది బిట్ లేకుండా పేపర్ అయితే ఫ్రేమ్ కాదు. ఖచ్చితంగా దీన్ని మీరు ఉపయోగించుకోండి. దీనికి సంబంధించిన పరీక్ష ఇక్కడ ఉంటుంది. ఆ పరీక్షను మీరు ఖచ్చితంగా రాయండి. రాసినప్పుడు మాత్రమే మీకు అది ఎంత దాని మీద మీకు నాలెడ్జ్ తెచ్చుకున్నారన్న విషయం మీకైతే తెలుస్తుంది. కాబట్టి పరీక్షలు వచ్చి చాలా చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇది చూడండి, ఇప్పటికీ మనము 10 వారాలను అయితే పూర్తి చేసుకున్నాం. అంటే 10వ వారంలో జరుపుకుంటున్నాం. ఇక్కడ 3, 4, 5, 6 అలాగే అన్నీ జరుపుకున్నాము. దీన్ని బట్టి చూస్తే మీకు ఒకటి తెలుస్తుందా, మనం సిలబస్ పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. సిలబస్ అనేది పూర్తి చేస్తున్నాము అంటే ఇంతవరకు ఎవరైతే చదవడం స్టార్ట్ చేయలేదో వాళ్ళకందరికంటే మీరు 100 రెట్లు ముందున్నారని అర్థం. ఇంకా చదవని వాళ్లకు అంటే మీకంటే చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకంటే ముందు. సో వాళ్ళకి మీరు ఇంకా వెనకే ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మీరు పోటీ పడాలి. ఎప్పుడు కూడా మీ ముందున్న వారితోనే మీకు పోటీ ఉండాలి. కాబట్టి చదవండి, చదువుతూనే ఉండండి. మనకు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసేలా ఉన్నారు. ఖచ్చితంగా అందులో మనకు డిఎస్సి గురించి మంచి న్యూసే వస్తుంది. చదవండి, చదువుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.